అందరికీ నమస్కారము. మనసిచ్చాను 37వ భాగము. బుద్ధిమంతురాలు, సంస్కారవంతురాలు, అలాగే చదువులో కూడా తనకన్నా ఒక మెట్టు పైనే ఉంటుంది. అలాంటి ఆమె ఏదో అదృష్టం తగిలి తనకు భార్య అయ్యిందే కానీ, లేకపోతే అతను ఇలాంటి వాడు బయట మనిషి అయితే ఎప్పుడో తాట తీసి వదిలిపెట్టేది అని తనలో తానే అనుకున్నాడు పని. మీకు మరొకసారి చెప్తున్నాను. ఆర్య జోలికి వెళ్ళాలని ప్రయత్నం చేయకండి. వాడికి ఏదైనా జరగరన్నది జరిగిందో, ఆ తర్వాత జరిగేది నేను మీకు మాటల్లో చెప్పలేను అని తన జుట్టు సరిచేసుకుంటూ చీర కొంగు తిప్పి పట్టుకుంటూ రూమ్ డోరు తీసుకొని తన రూమ్ నుండి బయటికి వెళ్ళింది సుధ. వెళ్తున్న సుధను కోపంగా, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు ఫణి. ఇలా కాదు, ఇలాంటి విషయాలన్నీ నేను ఎంత తెలివిగా చేస్తే అంత మంచిది. ఇకపై తెగింపు అస్సలు పనికిరాదు అని తన పీతబుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టాడు ఫణి. మళ్ళీ ఆ 2 రోజులు ధృతి, నందు ఇద్దరూ కూడా తను రోజువారీ పనుల్లో మునిగిపోయారు. ఆ 2 రోజులు ధృతి ఆఫీస్‌కి కూడా పట్టించుకోలేదు. సిద్ధు వర్క్ ఉందని కాల్ చేస్తున్నా కానీ, నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి సిక్ లీవ్ తీసుకున్నాను అని చెప్పి సిద్ధుకి లీవ్ లెటర్ మెయిల్ పెట్టింది. ధృతికి కూడా కాస్త రెస్ట్ అవసరం అనని అనుకోని సిద్ధు కూడా మౌనంగానే ఉండిపోయాడు. నందు కూడా ధృతిని ఇంకేం కదిలించటం లేదు. 2 డేస్ తర్వాత నందుతో ధృతి, నందు నాకు కొంచెం చిన్న పని ఉంది. నీ స్కూటీ ఇవ్వవా? కాస్త బయటికి వెళ్ళి వస్తాను అని నందు పర్మిషన్ అడిగింది ధృతి. దానికి నా పర్మిషన్ ఎందుకే? వెళ్ళేసిరా. కీస్ అక్కడే ఉంటాయి. చూడు అని చెప్పి నందు వంట చేస్తూ బిజీ అయిపోయింది. స్కూటీ కీస్ తీసుకుని బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది. ముందుకు వెళ్ళింది. ధృతి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత అయినా దీనికి ఈ టైంలో ఏం పని ఉంటుంది అని ఆలోచన చేయగానే సిద్ధు మన ఆర్య ఈరోజు డిశ్చార్జ్ అవుతాడు అని చెప్పడం గుర్తుకొచ్చి పిచ్చుక పిల్ల స్టార్ట్ చేసింది మళ్ళీ అని నిట్టూర్చి వంటలో మునిగిపోయింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన స్కూటీ ఆర్య ఉన్న హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న రోడ్డు దగ్గర ఆగింది. ఆర్య బయటికి వచ్చే వరకు అక్కడే స్కూటీ సైడ్‌కి పార్క్ చేసి వెయిట్ చేస్తూ ఉంది ధృతి. డాక్టర్ చెకప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వసు గారికి బోల్డన్ని జాగ్రత్తలు చెప్పి ఆర్యకి ఏం చేయాలో అన్ని ప్రిస్క్రిప్షన్‌లో రాసి డైట్ కూడా సూచించిన తర్వాత ఆర్య, వసు ఇద్దరు కూడా హాస్పిటల్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారు. ఆర్యని చూడగానే ధృతి కళ్ళు మెరుస్తాయి. తలకి కట్టుకట్టి ఉండటం, ఆ కట్టుపై అతని సిల్కీ హెయిర్ నుదురుపై తారాడుతూ ఉంటే పెయిన్ సెట్‌లో ఫార్ములాలో ఉన్న అతనిని చూడగానే ఆమె హృదయం పరుగులు పెట్టింది అతని కోసం. అతన్ని చూడగానే మొదలు ప్రపంచాన్నే మర్చిపోతుంది. అతన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ముఖ్యంగా అతనికి కళ్ళు. ఆ కళ్ళు చూస్తూ బ్రతికేయొచ్చేమో అని పిచ్చి మాటలకి నవ్వే అతని నవ్వు, ఆ నవ్వు చాలదా ఈ జన్మకి ఎన్నో సార్లు అందరి ముందు వసపిట్టలా వాగుతూనే ఉంటుంది. కానీ ఒకే ఒక్కసారి ఆమె కళ్ళకి అతని రూపం కనపడితే చాలు కాలం స్తంభించిపోతుందేమో అనిపిస్తుంది. అతన్ని నిండుగా ఆమె కళ్ళల్లో నింపుకోవాలి అనిపిస్తుంది. అతనిని అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సర్వం మరిచి అతను, ఆమె ఉన్న ఏకాంతంలో ఉండిపోవాలనిపిస్తుంది. ఎన్నో సార్లు అతనితో ఏకాంతంగా గడిపిన మధుర క్షణాలు ఆమె కళ్ళ ముందు తారాడగానే ఒకప్పటి ఆర్య ఆమె కళ్ళ ముందు కదలాడాడు. అతని రూపం, అతని ప్రేమ గతంలోకి పరుగులు తీసి ఆమె మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకొని ప్రస్తుతంలోకి వచ్చి భయం వేస్తుంది. ఎక్కడ నిన్ను కోల్పోతానని, మన మధ్య దూరం చేరుతుందేమోనని. అర్థం చేసుకోవే. ఇప్పటికిప్పుడు నిన్ను గట్టిగా హగ్ చేసుకొని మది భారం తీరే వరకు ఏడవాలి అని ఉంది. అయినా మన మధ్య ఎప్పుడు ఉండేది దూరమే కదా! కొత్తగా దూరం చేరటమేంటి నా పిచ్చి కాకపోతే అని దూరం నుండి ఆర్యని తన కన్నీరు నిండిన కళ్ళలో నింపుకుంటుంది ధృతి. దూరం నుంచి అతనిని చూస్తూ సంతోషపడుతుంది ధృతి. వసు, ఆర్య ఇద్దరూ కూడా కారులో కూర్చోగానే వాళ్ళ కారు ముందుకు కదిలింది. వాళ్ళతో పాటు ఉన్న సిద్ధికి తన కారు ఉండటంతో కారులో కూర్చుంటూ తల తిప్పి చూడగానే ధృతి కనిపించింది స్కూటీపై. తనెప్పుడు వచ్చింది అని ఆశ్చర్యంగా చూశాడు. ఆర్య కారు కనుమరుగయ్యే వరకు చూసి స్కూటీ రివర్స్ చేసుకొని ఇంటికి బయలుదేరింది ధృతి. ఒక మనిషిని ఇంత పిచ్చిగా ప్రేమించవచ్చని నిన్ను చూసే వరకు తెలియదు నాకు. నీ ప్రేమే వాడికి శ్రీరామ రక్షగా ప్రతిసారి కాపాడుతుందేమో అని నిట్టూర్చి కారులో ఆర్యని ఫాలో అయ్యాడు. కార్స్ రెండు కూడా ఆర్య ఇంటి ముందు ఆగగానే బస్సు ఆర్య వైపు చూసి నువ్వు ఇప్పుడే కిందకి దిగకు. నిన్ను లోపలికి వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పింది కండిషన్ గా. దాంతో ఆర్య ఆమె వైపు చూస్తూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకుమా అని అడిగాడు. చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నేను చెప్పినట్టు విను అని ఆర్యని కారులోనే కూర్చోబెట్టి డోర్ వేసి లోపలికి వెళ్ళింది. బస్సు పిలుపుకి పనావిడ వస్తున్నానమ్మా అన్నీ సిద్ధం చేశాను అని ఎర్రనీళ్లు, గుమ్మడికాయ తీసుకొని వచ్చింది. ఇంకొక పని ఆవిడ సాయంతో
ఎర్రనీళ్ళు గుమ్మడికాయ గుమ్మం దగ్గరికి తీసుకొని రాగానే ఆర్య అని పిలిచింది. కార్ దిగి రమ్మని అన్నట్లుగా తల్లి పిలుపు విని ఆర్య కార్ దిగి గుమ్మం దగ్గర నిల్చోగానే పనావిడతో దిష్టి తీయించింది బస్సు. అమ్మా, ఇంకా ఈ కాలంలో కూడా ఏంటి అలవాట్లు అని అనగానే మాట్లాడుకో అని నోటి మీద వేలు పెట్టి చూపించి కళ్ళెర్ర చేసింది వసు. ఆమెను అలా చూస్తేనే చిన్నగా నవ్వాడు ఆర్య. దిష్టి తీసిన తర్వాత ఆర్య నుదుటిన బొట్టు పెట్టి లోపలికి నడిచింది. నీకు రాను రాను మరీ చాదస్తం ఎక్కువైపోతుంది మా. నీ విషయంలో ఏది ఎక్కువైనా పర్లేదు. వసు మాటకి అమ్మ వైపు ఎఫెక్షన్ గా చూశాడు. ఆర్య ఇంటికి వచ్చేసరికి అతనికి అవసరమైనవి అన్ని సమకూర్చింది. సోఫాలో కూర్చున్న అతనికి తానే కిచెన్ లోకి వెళ్ళి స్వయంగా జ్యూస్ కలుపుకొని తీసుకుని వచ్చి అతనికి అందించింది. మా, ఎందుకు ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? మేట్స్ ఉన్నారు కదా అన్నాడు అసహనంగా. నా బిడ్డకి నేను చేస్తున్నాను, తప్పేంటి? అయినా డాక్టర్ నీకు చాలా రెస్ట్ అవసరం అని చెప్పారు కదా. ఊరికే అరవగా రెస్ట్ తీసుకో. నా రెస్ట్ నేను చూసుకుంటాను, కానీ నా గోలలో పడి నీ హెల్త్ అప్సెట్ చేసుకోకు. నాకు చాలా కోపం వస్తుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు తగినంత రెస్ట్ తీసుకో. మీ నాన్న లేకపోయినా నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను నేను. నువ్వు ఇలాంటి సాహసాలు చేసి నా హార్ట్ అటాక్ తెప్పించొద్దు అని బాధగా అంది వసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది. నువ్విలా బాధపడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని ఆమె చెయ్యి పట్టుకొని చెప్పాడు. నువ్వు బావుంటే నేను నిశ్చింతగా ఉంటాను. తల్లి నుదుటన ముద్దు అద్ది భారంగా ఊపిరి వదిలాడు ఆర్య. ఆర్య సేఫ్ గా ఉన్నాడు అని మరొకసారి కన్ఫర్మ్ చేసుకున్న ధృతి మదిభారం తీరటంతో ఇంటికి చేరుకుంది. ధృతి కోసం ఎదురు చూస్తున్న నందు హాల్లోనే ఎదురు అయ్యింది ఆమెకు. లోపలికి వచ్చిన ధృతి ఫ్రెష్ అయి వస్తాను, లంచ్ చేద్దామని ఏ భావం లేకుండా చెప్పి తన రూమ్ కి వెళ్ళింది. వెళ్తున్న ధృతిని చూస్తుండిపోయింది నందు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని నాకు తెలియదని ఫీలింగ్ ధృతి. నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఆర్యని చూడడానికి వెళ్ళి ఉంటావు, కానీ నేను నీకు అడ్డు చెప్పను అని మౌనంగా లోపలే అనుకొని లంచ్ టేబుల్ పై సర్దింది. ధృతి వచ్చేలోపు ధృతి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇవాళ ఏం చేసావే, ఆకలి దంచేస్తుంది అని నందు ఎదురుగా కూర్చొని ప్లేట్ తీసుకొని తానే స్వయంగా వడ్డించుకుని గబగబా తినటం మొదలుపెట్టింది. ఎందుకే అంత ఆత్రం? అలా అనుకున్న దానివి ఒకేసారి లంచ్ చేసి బయటికి వెళ్ళొచ్చు కదా. ఇంత ఆకలితో ఉండటం అవసరమా అని క్వశ్చన్ చేసింది నందు. అబ్బా, అర్జెంట్ పని పడింది లేవే, అందుకే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆలస్యం అయ్యే పని అయితే ఆల్రెడీ తినేసి వెళ్లేదానిని కదా అని గబగబా నోట్లో 2 ముద్దలు కుక్కుకుంది. ఏంటి ఇవాళ ఇంత ఆకలితో ఉన్నావు? రోజు తినమన్న ఫోర్స్ చేస్తే తప్ప అన్నం తినేదని కాదు, అలాంటిది ఇవాళ ఏంటి ఇంత ఆకలితో ఉన్నావు? దానికి కారణం ఆమెకు తెలిసినా కానీ ధృతి ఏం సమాధానం చెప్తుందో అని అడిగింది నందు. 2 డేస్ నుండి గాయం పెయిన్ గా ఉంది, సరిగ్గా తినలా అనిపించలేదు. ఇవాళ బాగా ఆకలిగా ఉంది, తింటున్నానంతే అని తినటంలో బిజీ అయిపోయింది ధృతి. నీ వేషాలన్నీ నాకు తెలియదా? ఆర్య సేఫ్ గా ఇంటికి వెళ్ళాడు, అదే నీ సంతోషం. అందుకే ఇవాళ ఇంత ఆకలి వేస్తుందా అని తన లంచ్ ఫినిష్ చేసే పనిలో పడింది నందు. ఇద్దరు కూడా లంచ్ అయిపోయిన తర్వాత అలా బాల్కనీలో కూర్చున్నారు. ఇద్దరి మధ్య చాలా సేపటి మౌనం తర్వాత ధృతి మాట్లాడుతూ, నందు, నేను వేరే జాబ్ కి అప్లై చేశాను. వారం రోజుల్లో ఏ విషయం తెలుస్తుంది. ఒకవేళ పాజిటివ్ గా వస్తే నేను చెన్నై వెళ్ళిపోతాను అని కళ్ళు నేలకు దించేసి చెప్పింది ధృతి. నందు ఆశ్చర్యంగా ధృతి వైపు చూస్తూ అదేంటి ఇప్పుడు అని అడిగింది. ఊరికే, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా నీకు తగ్గ జాబ్ చేయని. అలానే సెర్చ్ చేస్తూ ఉంటే ఆపర్చునిటీ కనిపించింది, ఎందుకు వదులుకోవాలి అనిపించింది. అందుకే అప్లై చేశాను. వచ్చాక చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ముందే చెప్పేశాను నీకు అని తలదించుకొని మాట్లాడాడు.